ఎస్. ఇప్పుడు మీ దగ్గర తీసుకున్నటువంటి 4 రూల్ బుక్స్ అందరూ ఓపెన్ చేయండి. 4 రూల్ బుక్స్ అందరూ ఓపెన్ చేయండి. మీకు ఉన్నటువంటి 4 రూల్ బుక్స్ లో ప్రతి దాంట్లో కూడా ఇలాగా 4 గీతలు ఉన్నాయి, గమనించండి. 4 రూల్స్ ఉంటాయి, అందువల్ల దీన్ని 4 రూల్ బుక్ అన్నారు. హ్యాండ్ రైటింగ్ కోసం మనం ఖచ్చితంగా ఈ 4 రూల్ బుక్ మీద మాత్రమే గుడ్ హ్యాండ్ రైటింగ్ నేర్చుకోగలుగుతాము. రైట్. వీటిలో ఈ 4 రూళ్ళలో వీటికి కొంచెం పేర్లు ఉన్నాయి. చూడండి, ఈ పై లైన్ ఉంది కదా, ఈ పై లైన్, దీన్ని అప్పర్ లైన్ అంటారు. దీన్ని ఏమంటారు? అప్పర్ లైన్ అంటారు. ఈ కింద లైన్ ని లోవర్ లైన్ అంటారు. లోవర్ లైన్, లోవర్ లైన్ అంటారు. లోవర్ లైన్ అంటారు. ఈ మధ్యలో ఉండే 2 లైన్స్ ఉన్నాయి చూసారా, ఈ మధ్యలో ఉండే 2 లైన్స్ ని మిడిల్ లైన్స్ అంటారు. మిడిల్ 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 లైన్స్ అంటారు. ఈ పై లైన్ ని అప్పర్ లైన్ అంటారు, కింద లైన్ ని, లాస్ట్ లైన్ ని లోవర్ లైన్ అంటారు, మధ్యలో ఉండే 2 లైన్స్ ని మిడిల్ లైన్స్ అంటారు. రైట్. ఇప్పుడు మనము ఈ లైన్స్ లో అప్పర్ లైన్, లోయర్ లైన్ అండ్ మిడిల్ లైన్స్ లో మనం ఏ విధంగా రాయాలి అనేది ఒకసారి నేను చూపిస్తాను. చూడండి ఒకసారి. మనం రాసేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ అప్పర్ లైన్ దాటి బయటికి రాకూడదు, ఈ లోవర్ లైన్ దాటి కిందకి రాకూడదు. వాటిలో మాత్రమే, బిట్వీన్ 4 లైన్స్ మాత్రమే మనం రాయాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, నేను కొన్ని గీతలు గీస్తున్నాను. జస్ట్ చూడండి, నేను ఎక్కడ గీశాను? మిడిల్ లైన్ లో గీశాను. మిడిల్ లైన్, మిడిల్ లైన్. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ గీత అంటే 3వ గీత దాటి కిందకి రాకూడదు, 2వ గీత దాటి పైకి వెళ్ళకూడదు. ఈ 2వ గీత దాటి పైకి వెళ్ళకూడదు, 3వ గీత దాటి కిందకి రాకూడదు. కరెక్ట్ గా బిట్వీన్ లైన్స్ లోనే రావాలి. ఇది మిడిల్. మిడిల్ లో నేను ఇచ్చినటువంటి స్ట్రోక్స్ అన్నమాట. మిడిల్. అదేవిధంగా మనము నెక్స్ట్ అప్పర్ లైన్స్ రాయాలనుకోండి. అప్పర్ లైన్ అంటే ఫస్ట్ లైన్ టు థర్డ్ లైన్, ఫస్ట్ లైన్ టు థర్డ్ లైన్, ఫస్ట్ లైన్ టు థర్డ్ లైన్. ఫస్ట్ లైన్ దాటి పైకి వెళ్ళకూడదు, అదేవిధంగా థర్డ్ లైన్ దాటి కిందకి రాకూడదు. ఇది అప్పర్ స్ట్రోక్స్ అంటారు వీటిని, అప్పర్ స్ట్రోక్స్. లాస్ట్ లైన్ అంతా ఖాళీగా ఉంటుంది, అప్పర్ స్ట్రోక్స్ అంటారు. నెక్స్ట్ ఇప్పుడు లోవర్ స్ట్రోక్స్ చూద్దాం. లోవర్ స్ట్రోక్స్ మనకి సెకండ్ లైన్ నుంచి స్టార్ట్ అయ్యి 4th లైన్ వరకు వస్తుంది. సెకండ్ లైన్ నుంచి స్టార్ట్ అయ్యి 4th లైన్ వరకు. దిస్ ఈజ్ లోవర్ స్ట్రోక్స్. 4th line, second line to 4th line. This is lower strokes. This is middle strokes. This is upper strokes, and this is lower strokes. ముందు మనము ఈ స్ట్రోక్స్ ని బాగా ప్రాక్టీస్ చేయాలి. ఒక కనీసం ఈ మిడిల్ స్ట్రోక్స్ ని ఒక 2 pages, అలాగే దీన్ని అంటే అప్పర్ స్ట్రోక్స్ ని ఒక 2 pages, ఈ లోవర్ స్ట్రోక్స్ ని ఒక 2 pages. దీన్ని ప్రాక్టీస్ చేయాలి. మిడిల్ స్ట్రోక్స్ ని ఒక 2 pages ప్రాక్టీస్ చేయండి, అప్పర్ స్ట్రోక్స్ ని ఒక 2 pages ప్రాక్టీస్ చేయండి, అండ్ లోవర్ స్ట్రోక్స్ ని కూడా
ఒక 2 పేజెస్ మీరు ప్రాక్టీస్ చేయండి. ఇంకా స్ట్రోక్స్ ఉంటాయి, అవి మేము రెగ్యులర్ మన కోర్సులో ఒక 3వ రోజు 4వ రోజు అట్లా మనకు వస్తూ ఉంటాయి. ఓకే, ఇవాళ మీరు చేయాల్సిన పని ఏంటంటే అసలు లైన్స్ గురించి తెలుసుకుందాం మనం ఫస్ట్. అలాగే ఈ లైన్స్ మధ్యలోనే రాయాలని చెప్పాను నేను, అది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఈ మిడిల్ లైన్స్ లో రాశారు స్ట్రోక్స్ ఇవ్వడం, అదేవిధంగా అప్పర్ లైన్స్ కి స్ట్రోక్స్ ఇవ్వడం, లోవర్ లైన్ కి స్ట్రోక్స్ ఇవ్వడం. లోవర్ స్ట్రోక్స్, అప్పర్ స్ట్రోక్స్, మిడిల్ స్ట్రోక్స్, ఈ మూడింటిని కూడా 2 పేజెస్ ప్రాక్టీస్ చేసి వాటిని ఫోటోస్ తీసి నాకు వాట్సాప్ చేయండి. దిస్ ఈస్ యువర్ ఫస్ట్ క్లాస్.